హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మనకి ఆధార్ సీడింగ్ అండ్ డీ సీడింగ్ అనమాట. ఆధార్ సీడింగ్ అంటే ఏంటి, అసలు ఆ డీ సీడింగ్ అంటే ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ సీడింగ్ అంటే ఏంటో తెలుసుకోండి. మనకి చాలా మందికి కూడా ఆధార్ సీడింగ్ అంటే ఏంటి అని చాలా మంది చేయట్లేదు. లిటరల్గా చెప్పాలంటే మొన్నటిదాకా నాకు తెలీదు, కానీ మీకోసం మన సిఎస్పీల కోసం నేను 1 by 1 తెలుసుకొని మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాకు రీసెంట్గానే ఆధార్ సీడింగ్ అంటే ఏంటి దాని గురించి కొంచెం మన పోర్టల్లో ఉంది కాబట్టి దాని గురించి కొంచెం తెలుసుకోవడం జరిగింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలానే మీకు షేర్ చేయాలి. చాలా మంది సిఎస్పీలు కూడా మోస్ట్ ఆఫ్ గా చెప్పాలంటే మన దాంట్లో చాలా మంది కూడా ఆధార్ సీడింగ్ చేయట్లేదు. ఎంతసేపు ఏఈపీఎస్ చేస్తున్నారు, లేదంటే కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. అలా కాకుండా ఆధార్ సీడింగ్ కూడా చేసుకుంటే మనకు 10 రూపాయల కమిషన్ ఉంది. ఒక ఆధార్ సీడింగ్ చేసుకుంటే మనకు 10 రూపాయల కమిషన్ ఉంది. అదే 100 మందికి చేసుకుంటే 1000 రూపాయల కమిషన్ మీకు అక్కడే చేయొచ్చు. ఎంతసేపటికి మీరు మీ డిఎం పట్టించుకోవట్లేదు అన్నారు కాబట్టి ముందుగా నేను తెలుసుకుంటున్నాను. ప్రతి సర్వీస్ గురించి కూడా నేను తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకొని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలానే కొంతమంది ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి సజెషన్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆధార్ సీడింగ్ అంటే ఏంటంటే మనకి ఆధార్ కార్డుకి ఒక మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. మీరు ఆధార్ సైట్లోకి వెళ్ళి ఈ ఆధార్ కార్డుకి అసలు ఏ బ్యాంక్ లింక్ అయింది అనేది చూసుకోవాలి. ఇది ఒక పద్ధతి. లేదు అసలు చెక్ చేసుకుండానే మన ఆధార్ సీడింగ్ చేయొచ్చు. ఈ ఆధార్ సీడింగ్ ద్వారా మనకి ఆన్లైన్లో మనకి కొన్ని పథకాలు వస్తున్నాయి కదండి. లైక్ చెప్పాలంటే అమ్మఒడి, కరువు డబ్బులు, గ్యాస్ డబ్బులు, ఇలా సీఎం రిలీఫ్ ఫండ్, అలానే సంథింగ్ కొన్ని ఉన్నాయి. అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంక్ లింక్ ఉందో ఆటోమేటిక్గా ఆధార్ సీడింగ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్గా అసలు ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లింక్ ఉంది అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆధార్ సీడింగ్ అనేది ఇదే అనమాట. మనకి పోస్టల్ డబ్బులు, ఇట్లా గవర్నమెంట్కి సంబంధించిన పథకాల డబ్బులు ఆటోమేటిక్గా కొన్ని బ్యాంకుల్లో పడతాయి కదా. కొంతమందికి ఎస్బీఐ పడతాయి, కొంతమందికి యూనియన్ బ్యాంకులో పడతాయి, కొంతమందికి బిఓవిలో పడతాయి. ఇలా డిఫరెంట్ బ్యాంకుల్లో పడతాయి కదా. అలా పడకుండా ఓన్లీ మన ఎస్బీఐకే పడాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే విలేజ్లో ఏంటంటే మనకి చాలా మంది కూడా పోస్టల్ అకౌంట్లు ఓపెన్ చేశారు కదా, వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా పోస్టల్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. మీరు ఈ ఆధార్ సీడింగ్ ద్వారా పోస్టల్ అకౌంట్ తీసేసి మన ఎస్బీఐ లింక్ చేయొచ్చు అనమాట. ఈ ఆధార్ సీడింగ్ ఎలా చేయాలి, అలానే డీ సీడింగ్ ఎలా చేయాలి, అలానే అసలు ఆధార్ కార్డుకి మన ఆధార్ కార్డుకి అసలు ఏ బ్యాంకు లింక్ ఉందో చూసుకోవటం ఎలా అనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది అనమాట. చూడండి, చూసి తెలియని సిఎస్పీస్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు మాకు సంపాదించడమే కావాలి. మీరు తీసుకున్నందుకు గాను ఇప్పుడున్న రోజుల్లో బీసీ పాయింట్ అనేది 35,000 రూపాయలు పెడితే కానీ రావట్లేదు. అలాంటిది మీకు తక్కువ పేమెంట్లోనే మీకు సిఎస్పీలు ఇవ్వడం జరిగింది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు సంపాదించుకోవడం మాకు కావాలి కాబట్టి ప్రతిదీ కూడా నేను తెలుసుకోవడం జరుగుతుంది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నేను జరుగుతుంది అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఆధార్ సీడింగ్ అనేది చూడండి, పథకాల డబ్బులు అనేది కూడా వేరే బ్యాంకుల్లో పోతున్నాయి కాబట్టి మీకు వచ్చిన కస్టమర్కి ఎస్బీఐ లింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆఫీస్ ఉంది, ఇంతకుముందు అతనికి పోస్ట్ ఆఫీస్ ఉంది, దాన్ని డీసీడింగ్ చేసేయండి. డీసీడింగ్ చేసేసి మన ఎస్బీఐ అకౌంట్ సీడ్ చేయండి అనమాట. ఇప్పుడు సపోజ్ పొలం డబ్బులు పడ్డాయి, వాళ్ళకి ఎక్కడో పోస్ట్ ఆఫీస్లో పడతాయి. మనకి పోస్ట్ ఆఫీస్ డబ్బులు ఒకసారి వస్తాయి, ఒక్కోసారి రావు. అదే ఎస్బీఐ అయితే ఆన్ ది స్పాట్లో ఎప్పుడైనా మనకి 8 to 8 అనేది మనకు వస్తుంది కదా. సో అలాంటప్పుడు వేరే బ్యాంకు లింక్ ఉంటే మన ఎస్బీఐ బ్యాంక్ ఎలా లింక్ చేసుకోవాలి, అలానే ఉన్నదాన్ని ఎలా తీసేయాలనేదే ఈ వీడియో అనమాట. అలానే బ్యాంకుకి ఏది ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి ప్రతి సిఎస్పీ కూడా షేర్ చేయండి. ఆధార్ సీడింగ్ గురించి చెప్పండి. ప్రతి ఆధార్ సీడింగ్ కూడా 10 రూపాయలు ఉంది. అదే 100 మంది చేసుకుంటే 1000 రూపాయలు వస్తుంది. అదే 200 మంది చేసుకుంటే 2000 వస్తుంది. ఈ కమిషన్ అనేది మిస్ చేసుకోవద్దండి, ఓకేనా? ఎనీవే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి, అలానే డీ సీడింగ్ ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి. మనం ముందుగా ఏంటంటే అసలు ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ లింక్ ఉంది అనేది చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనకి గూగుల్లో ఒకసారి తీసుకున్న తర్వాత మనం గెట్ ఆధార్ అని ఎంట్రీ చేయండి. ఈ ఆధార్కి ఎందుకు చెప్తున్నానంటే మన పోస్ట్ ఆఫీస్ ఉంది అనుకోండి, స్టేట్ బ్యాంక్ అని మనం అక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే మన స్టేట్ బ్యాంక్ లింక్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వచ్చే పథకాలు మన స్టేట్ బ్యాంక్ పడతాయి కాబట్టి అప్పుడు మనకి కమిషన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ మనం లాగిన్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ చూశారు కదా, చెక్ ఆధార్ స్టేటస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక విండో ఓపెన్ అయిపోయింది. చూసారా, వెల్కమ్ టు ఆధార్ అని ఉంది కదండి, వెల్కమ్ టు మై ఆధార్ అని ఉంది కదా, దాని కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబరు అలానే క్యాప్చా వేసి సెండ్ ఓటీపీ కొట్టండి. అసలు ముందుగా మనం చెప్పుకోవాలి ఏంటంటే చాలామంది పథకాలకు కూడా పోస్ట్ ఆఫీస్కి అలానే కొన్ని అదర్ బ్యాంక్స్కి వెళ్తున్నాయి కదా. మీకు వచ్చిన కస్టమర్ని చెక్ చేసి ఆ ఆధార్ సీడింగ్ మార్చేసి మన స్టేట్ బ్యాంక్ లింక్ చేయండి.
డీసీడింగ్ కొట్టేసి తర్వాత స్టేట్ బ్యాంకుకి లింక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి స్టేట్ బ్యాంక్ లింక్ అయిపోతే ఏమైనా పథకాలు అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా మన స్టేట్ బ్యాంక్ పడితే ఆ టైంలో మనం డబ్బులు ఇవ్వమాట. అంటే రైతు భరోసా, అలానే గ్యాస్ డబ్బులు కానీ, అలానే అమ్మఒడి డబ్బులు కానీ, ఇప్పుడు 2 నెలల్లో ఇంకా అమ్మఒడి డబ్బులు పడతాయి. చక్కగా ఇది ఫాలో అవ్వండి, మంచి కమిషన్ వస్తుంది. మనం క్యాప్చా ఎంటర్ చేసిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇది మనకు ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ చూశారు కదా మనకి డౌన్లోడ్ ఆధార్ అప్డేట్ అలానే ఉంది కదా. దాని కింద మనకి ఇక్కడ చూశారు కదా ఇది డాక్యుమెంట్ అప్డేట్, దాని కింద బ్యాంక్ సీడింగ్ అని చూసారు. దాని కింద ఒకసారి కిందకి రండి. ఇక్కడ చూసారు కదా బ్యాంక్ సీడింగ్ అని ఉంది కదా. ఈ బ్యాంక్ సీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ బ్యాంక్ ఉంది అనేది మనకి ఇక్కడ వచ్చింది చూసారు. అంటే నేను చెక్ చేసుకున్నాను కాబట్టి నాకు స్టేట్ బ్యాంక్ అని ఉందనమాట. కొంతమందికి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అలా ఉంటుంది అనమాట. అప్పుడు మీరు డీసీడింగ్ చేసి మళ్ళీ స్టేట్ బ్యాంకు సీడింగ్ చేయండి, ఆటోమేటిక్గా స్టేట్ బ్యాంక్ అనేది మనకు అప్డేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఉంది కాబట్టి మనం డీసీడింగ్ చేసేసుకొని మనకు కావాల్సిన బ్యాంకుని లింక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం అసలు లాగిన్ అవుదాము. లాగిన్ అయ్యి ఆధార్ సీడింగ్ ఎలా చేసుకోవాలి, డీసీడింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. యాజ్ యూజువల్గానే మనం ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాం కదా ఇక్కడ. సో ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ చేసి మనం సైట్లోకి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ మన సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. ఈ ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఆధార్ సీడింగే చేద్దాం. ఇక్కడ మన ఆధార్ నెంబరు, ఇక్కడ ఆధార్ నెంబరు అలానే అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒకటి గమనించాలి, ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా నాకు స్టేట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆధార్ నెంబర్ ఆల్రెడీ సీడెడ్ ఇన్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా వచ్చింది కదా, మీరు ఏం చేస్తారంటే స్టేట్ బ్యాంక్ ఇప్పుడు నా ఆధార్ లింక్ ఉంది కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ మార్చాలి కదా, ముందు డీసీడింగ్ కొట్టండి. ఇక్కడ ఆధార్ నెంబరు, ఆధార్ డీసీడింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఆధార్ నెంబరు అలానే అకౌంట్ నెంబరు ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీరు చాలామంది కూడా ఇది ఎందుకు అనుకుంటున్నారు. నిన్న మొన్న దాకా నాకు కూడా తెలియలేదండి, రీసెంట్గా నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కంపల్సరీగా మీరు ఇది అనేది ఫాలో చేస్తే కొంచెం మంచి రిటర్న్స్ అనేది మనం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మీ షాప్కి చాలామంది కూడా ఎక్కువగా సంపాదించే వాళ్ళకి ఇది అవసరం లేదు, కానీ కొంచెం తక్కువగా సంపాదిస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసారు కదా మన డీసీడింగ్ కస్టమర్ 7 ముద్ర అయిపోయిన తర్వాత మనకి ఆధార్ డీసీడింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మన ఆధార్ కార్డుకి అనేది ఏ బ్యాంక్ కూడా లింక్ లేదు. ఇప్పుడు మళ్ళీ మనం ఆధార్ సీడింగ్ చేసుకోవాలి కదా. ఇది మీకు చూపించడం కోసం అని చెప్పేసి నాదే డీసీడింగ్ చేసేసుకొని నేను మళ్ళీ సీడింగ్ చేసుకున్నాను అనమాట. సో నేను డీసీడింగ్ చేసినా 10 రూపాయలు వస్తుంది, అగైన్ మనం సీడింగ్ చేసాం కాబట్టి మళ్ళీ 10 రూపాయలు వస్తుంది. ఇలా మీరు 2 సార్లు చేస్తే 20 రూపాయలు ఏం రావు, ఏదైనా ఆధార్ మీద 10 రూపాయలే వస్తుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని బాగా ఫోకస్ చేయండి. చాలామంది ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, కానీ ఇలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మనం మనీ లేకపోయినా సరే ఎలా సంపాదించానంటే ఇలాంటివి మనం చేసుకుంటేనేది బాగా వస్తాయి అనమాట. ఎట్లా అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మినీ స్టేట్మెంట్కి 2 రూపీస్ ఎలా వస్తున్నాయో, అలానే ఆధార్కి సీడింగ్కి 10 రూపాయలు ఎలా వస్తున్నాయో, అలానే ఆధార్ డిపాజిట్కి ఎలా వస్తున్నాయో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పాస్బుక్స్ అలానే మినీ స్టేట్మెంట్లు అలానే ఆధార్ సీడింగ్ అనేది మీరు మిస్ చేసుకోవద్దు. మన యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉన్నాయి, ఫాలో అవ్వండి. మంచి కమిషన్ అనేది మీరు అచీవ్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందాక డీసీడింగ్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ సీడింగ్ చేసుకున్నాను కాబట్టి సక్సెస్ఫుల్గా ఆధార్ సీడ్ అవుతుంది. ఇలా వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా మీరు చేస్తే మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. చూశారు కదా ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్ అనేది చాలా ఈజీగానే ఉందనుకుంటున్నాను. మీరందరూ కూడా దీన్ని ఫాలో అయ్యి మంచి కమిషన్ అనేది మీరు జనరేట్ చేయాలి. ప్రతి నెల కూడా మినిమం ఒక 100 మందిని టార్గెట్ చేసుకోండి. వాళ్ళకి ఏ బ్యాంక్ అయితే ఉంటే అది తీసేసి స్టేట్ బ్యాంక్ పెట్టండి, లేదు వాళ్ళకి ఆ బ్యాంక్ కావాలంటే అది బ్యాంక్ పెట్టండి. మీరు జస్ట్ అప్డేట్ చేయండి, ఒక ఫింగర్ ప్రింట్తోనే మనకు అంతా అయిపోతుంది. కాబట్టి ఈజీగా మనకు 1000 రూపాయలు కమిషన్ అనేది అడిషనల్గా మీకు 1000 రూపాయలు ఇన్సెంటివ్ వస్తాయి. కాబట్టి దీన్ని మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు అనమాట. ఓకేనా? ఎనీథింగ్ గైస్, బాయ్ బాయ్.